హాయ్ అండి. ఒకసారి డాక్టర్ గారు తన సైన్ బోర్డ్‌లో ఏం పెట్టుకుంటాడంటే, నేను క్యూర్ చేస్తే ₹200 నాకు పే చేయండి. క్యూర్ చేయలేకపోతే ₹1000 నేనే మీకు పే బ్యాక్ చేస్తానని. అది చూసిన తెలివైన పేషెంట్ స్మార్ట్ ఐడియాతో వెళ్తాడండి. డాక్టర్ గారు నా టేస్ట్ బడ్స్ పని చేయట్లేదు. ప్లీజ్ నాకు వైద్యం చేయండి అని చెప్పేసి. ఓకే అని చెప్పి ఇమ్మీడియట్‌గా నర్స్‌ని పిలిచి, "నర్స్ గో అండ్ గెట్ ద మెడిసిన్ ఫ్రమ్ డ్రా నంబర్ 54." అంటే షీ గెట్స్ ద మెడిసిన్ అండ్ హీ టేక్స్ దట్ మెడిసిన్. ఇమ్మీడియట్లీ స్ప్లిట్స్ ఇట్ అవుట్. చేదుగా ఉంది, నేను తీసుకోలేను అని చెప్పేసి. ఓకే, యువర్ టేస్ట్ బడ్స్ ఆర్ వర్కింగ్ నౌ, మీరు వెళ్ళొచ్చు ₹200 పే చేసి అని చెప్పేసరికి పేషెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో స్ట్రాటజీ వాడతాడండి. ఈసారి ఎలా వస్తారంటే, డాక్టర్ గారు నా మెమరీ లాస్ అయిపోయింది, నేను ఏమి గుర్తుండట్లేదు నాకు, ప్లీజ్ క్యూర్ మై ప్రాబ్లమ్ అని చెప్పేసి అనేసరికి, యా ష్యూర్ అని చెప్పి డాక్టర్ గారు అగైన్ ఈ కాల్స్ ద నర్స్ అండ్ ఆస్ టు గెట్ ద డ్రా నంబర్ 54 మెడిసిన్ తీసుకురామ్మా అనేసరికి పేషెంట్కి ఆ ముందు తిన్న మెడిసిన్ టేస్ట్ గుర్తొచ్చేసి, చిచి ఆ మెడిసిన్ తప్ప ఇంకేదైనా ఇవ్వండి ప్లీజ్, దట్ ఐ కాంట్ టేక్ ఇట్ ఇన్ అని చెప్పేసరికి, ఓకే మీ జబ్బు నయమైపోయిందండి, మీ ఫీ పే చేసి యూ కెన్ గో అంటాడు. ఇది కూడా చెల్లలేదండి. ఈ స్ట్రాటజీ కూడా అవ్వలేదు. ఈసారి పేషెంట్ చాలా తెలివిగా ఆలోచించి ఈసారి ఎలా వస్తారంటే, డాక్టర్ గారు ఐ బికేమ్ బ్లైండ్, నో ఇట్ ఈస్ ఐ కెనాట్ ఏబుల్ టు సీ, అసలు ఏం కనిపించట్లేదు, నాకు ఎలాగైనా న్యాయం చేయండి అంటాడు. డాక్టర్ గారు, సారీ సార్, ఐఎమ్ హెల్ప్లెస్, దీనికి మాత్రం నేను వైద్యం చేయలేను, మీ మనీ నేను రిఫండ్ చేస్తున్నాను అని చెప్పేసి ₹50 అతని చేతిలో పెడతాడు. పేషెంట్ చూసుకొని, అదేంటి సార్ ₹1000 కదా, మీరు రిఫండ్ చేయాల్సింది, ₹50 ఇచ్చారేంటి అనేసరికి, మీకు జబ్బు నయమైపోయిందండి, మీకు అన్నీ కనిపిస్తున్నాయి, ఇప్పుడు మీ ₹200 పే చేసేసి వెళ్ళండి అని అతని చేతిలో ₹50 కూడా లాక్కున్నాడు. అది తెలివైన డాక్టర్ అంటే. ఎలా ఉంది?